ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎపిసోడ్ 11 డే 10 సెప్టెంబర్ 11th టీవీలో టెలికాస్ట్ అయినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. అయితే మనకు నార్మల్గా ఎంత చెత్త ప్రోగ్రామ్ చూసినా ఎంత చెత్త సినిమా చూసినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో అరే పర్టికులర్ సీన్ బాగా అనిపించింది, పర్టికులర్ సాంగ్ బాగా అనిపించింది, పర్టికులర్ ఏదో ఒక మూమెంట్కి మనం కనెక్ట్ అయితే బాగుంది అనుకుంటాం కదా. అట్లాగే ఈ సీజన్లో అన్ని ఎపిసోడ్లకెల్లా ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ మంచి ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వివిధ కంటెస్టెంట్స్లో మనకు తెలియని ఒక కొత్త కోణాన్ని, ఒక మానవీయ కోణాన్ని ఈ ఎపిసోడ్ చూపించింది. సో ఎవరైనా ఎపిసోడ్ చూడకపోతే డెఫినెట్గా చూడండి మాత్రం నేను రిఫర్ చేస్తాను. సరే, ఈ పాయింట్ ఏంటంటే నిన్న బిగ్ బాస్ హౌస్ నుంచి వీళ్ళ ఫుడ్ని బిగ్ బాస్ మొత్తం తీసేసుకోవడం జరిగింది, మనందరికీ తెలుసు. సో దానికి సంబంధించి ఇవాళ మళ్ళీ వీళ్ళ ఫుడ్ని వీళ్ళు సంపాదించుకోవడానికి ఏమైతే గేమ్స్ ఆడాలి, ఫుడ్ని వీళ్ళు ఇప్పుడు నార్మల్గా ఫ్రీగా రావట్లేదు, ఫుడ్ని సంపాదించుకొని గేమ్స్ అనమాట. సో ఆ గేమ్స్ పెట్టారు. రేపటి ఎపిసోడ్లోనేమో మనకి వీళ్ళు కోల్పోయిన ప్రైజ్ మనీ కోసం గేమ్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఇవాళైతే ఫుడ్ కోసం గేమ్స్ అనమాట. సో ఈ ఫుడ్ కోసం గేమ్స్ ఇంత ఇంపార్టెంట్ కాదు. గేమ్స్ తర్వాత జరిగిన దాని రిలేటెడ్ అంటే దాని పరిణామంతో గేమ్స్ విన్నింగ్ ఓటమి మీద దాని పరిణామంతో జరిగినటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ తర్వాత జరిగినటువంటి రియాక్షన్స్, యాక్షన్స్ అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గేమ్ షార్ట్ చేసి ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఎక్కువ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో మొత్తం చూసేసేయండి అని వీడియోకి వెళ్ళిపోదాం. అయితే బిగ్ బాస్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏమైతే అంటే మీకు 1 వీక్ ఫుడ్ కోసం ఒక టాస్క్ పెడతామని, అంటే 2 టాస్క్లు పెట్టడతామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అది ఎవరి ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ టీం ఆ టీం సంపాదించుకోవాలని చెప్పి. సో దాంట్లో బాగా ఫస్ట్ ఏం చేశారంటే బీబీ సూపర్ మార్కెట్ అని ఒకటి ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఈ క్లాన్ లీడర్స్ ఉన్నాయో, అంటే నిఖిల్ కానీ, యష్మి కానీ అండ్ నయనికి కానీ, ఈ క్లాన్ లీడర్స్ ఏం చేస్తారంటే బజర్ రాగానే ఫస్ట్ అత్యధిక మెంబర్స్ ఉన్నది ఎవరు, యష్మి క్లాన్లో కాబట్టి. సో యష్మి ఫస్ట్ వెళ్తుంది, బజర్ రాగానే లోపలికి వెళ్ళి సామాన్లు వేసుకుని స్టార్ట్ చేస్తుంది తన బాస్కెట్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, నైన్కి ఎక్కువ మంది ఉన్నారు. సో 9కి వెళ్తుంది. ఆ తర్వాత బజర్ వచ్చినప్పుడు ఈయన వెళ్తారు, ఎవరు నిఖిల్ వెళ్తారు. సో మొత్తంగా వీళ్ళు వాళ్ళ బాస్కెట్లలో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటే గ్రాసరీస్ వేసుకొని వేసుకుంటారు. వేసిన తర్వాత ఫైనల్ ఇంకో 4వ బజర్ రాగానే అయిపోతుంది. సో ఇదొక పాయింట్. ఇట్లా చెప్పినప్పుడు అందరు నిజంగానే వెళ్ళారు, వాళ్ళ బాస్కెట్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ వేసుకున్నారు, వాళ్ళు ఫాస్ట్ చాలా బాగా చేసుకున్నారు. అంతే ఇంత అరే అప్పుడు చికెన్ లాస్ట్ మూమెంట్లో అది ఫ్రిడ్జ్లోనే చికెన్ తర్వాత చూస్తారు, అరే చికెన్ మనం వేసుకోలేకపోయామన్నప్పుడు ముగ్గురు కలిసి బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ ఏం చేసిండు, ఇంకో 10 seconds టైం ఇస్తున్నాను. సో ఈ 10 seconds వాళ్ళకి కావాల్సిన చికెన్ ఆయిల్స్ వల్ల మర్చిపోయి ఉంటే అవి కూడా వేసుకున్నారు. అంత బాగానే బయటకు వచ్చిన తర్వాత అస్సలు అనిపిస్తే ఇప్పుడు ఇచ్చింది బిగ్ బాస్ ఏమంటే మీ రేషన్ మీరే సంపాదించుకోవాలి, దానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ సంపాదించుకోకపోతే మీకు రేషన్ రాదు అని చెప్పింది. నార్మల్గా ఇందాక ఏమన్నాడు, అప్పుడు రేషన్ మీ ఆహారం మీరు సంపాదించుకోవాలను. అదే మనం ఏమనుకుంటాం, ఆహారం సంపాదించుకోవాలంటే లోపలికి వెళ్ళాము కదా, మనకు కావాల్సిన వేసేసుకున్నాం కదా అనుకుంటాం. అది కాదు. నార్మల్గా ఏంటంటే లోపలికి పోయి తెచ్చుకోవడం ఏంటంటే షాప్కి వెళ్ళి ఐటమ్ తెచ్చుకోవడం లాంటిది. బట్ షాప్కి వెళ్ళినప్పుడు డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే గేమ్స్ అనమాట. అంటే డబ్బులు కావాలంటే అర్హత లాంటిది. అర్హత అంటే గేమ్స్. ఇక్కడ మేము 2 గేమ్స్ పెడతాం. సో ఈ 3 టీమ్స్లో 2 గేమ్స్లో ఏదైతే 2 టీమ్స్ గెలుస్తాయో వాళ్ళకి మాత్రం రేషన్ వస్తుంది, ఒక పాయింట్. సో అటువంటి ఒక టీం రేషన్ రాకుండానే ఉండిపోతుంది. సరే, ఆ ఫస్ట్ పెట్టిన గేమ్ ఏంటబ్బా అంటే లెమన్ పిజ్జా టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ చాలా సింపుల్. ఒక మేజ్ ఉంటుంది, మేజ్ పైన మనకి 4 టార్ట్స్ ఉంటాయి. అటొకటి ఇటొక మనిషి పట్టుకొని ఆ తాడ్లను బ్యాలెన్స్ చేస్తూ అందులో నిమ్మకాయలు ఉంటాయి. ఆ నిమ్మకాయలని మనకి ఏదైతే పజిల్లా ఉంటుందో ఆ పజిల్కి వెళ్ళి బయటకు తీసుకురావడమే టాస్క్ చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే కొంచెం ఓర్పుతోటి పేషెన్స్ తోటి ఇద్దరు అంటే సింక్లో ఉండి చేస్తే సెట్ ఈజీగా అయిపోతుంది. సో అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారబ్బా గేమ్లో అంటే ఇటు మనకి సీత, నబిలు ఈ టాస్క్ని అంటే యష్మిక టీం నుంచి పార్టిసిపేట్ చేశారు. మన ఎవరు నైనిక టీం నుంచి పార్టిసిపేట్ చేశారు. అండ్ నిఖిల్ టీం నుంచేమో నిఖిల్ నాగమణి కంటే పార్టిసిపేట్ చేస్తారు. యష్మి టీం లెక్కలేమో అభయ్ నవీన్, పృథ్వీరాజ్ పార్టిసిపేట్ చేస్తారు. సంచాలక లెక్కలో మనకి శేఖర్ భాషను పెట్టడం జరిగింది అనమాట. బాగానే ఉంది. కట్ చేస్తే ఈజీగా టాస్క్ కాబట్టి అభయ్ నవీన్ వాళ్ళు నార్మల్గానే గెలిచేస్తారు, సింపుల్గానే గెలిచేస్తారు. అది సింపుల్, అది బ్యాలెన్సింగ్ ఎవరు బాగా చేస్తే బ్యాలెన్సింగ్. సో వాళ్ళు గెలిచేస్తారు. గెలిచిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి మీ ఫుడ్ మీరు రూమ్లో పెట్టుకోమని చెప్పారు. సంతోషాలు చేసి సంబరాలు చేసుకుని అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ చిన్న జోకుడు, పృథ్వీరాజ్ వచ్చేసి నిఖిల్ మీద జోక్ వేస్తారు. అరే జోక్ ఏంటంటే, అరే నేను తింటే నువ్వు తిన్నట్టే కదరా అంటాడు. అప్పుడు నేను తింటే నువ్వు తిన్నట్టే కదరా, ఎందుకంటే మన బాడీలో వేరు కానీ మన ప్రాణం ఒకటే అన్నట్టుగా ఎవరు పృథ్వీరాజు నిఖిల్ మీద జోక్ వేస్తాడు. అప్పుడు నిఖిల్ అంటాడు, అవునరా నేను హెల్మెట్ అయితే నువ్వు హెల్మెట్ అయినట్టేనా అంటాడు. మరి అది జోక్ అనమాట. సరే, నెక్స్ట్ వచ్చేసి సోనియా గేమ్ అయిపోయిన తర్వాత సోనియా ఏడుస్తుంది అబ్బాయిని పట్టుకొని. ఎందుకబ్బా అంటే ఇన్ని రోజులు మనం అందరం కలిసే తిన్నాం ఒక దగ్గర, ఇప్పుడేమో బయట వాళ్ళతో మనం ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన చెప్తే మనం షేర్ కూడా చేసుకోవద్దు అంటే ఎట్లా అనే పాయింట్. ఎందుకంటే ఫుడ్ కదా, అందరికి ఫుడ్ అవసరమే కాబట్టి మనం కలిసింది ఒకరికొకరు తినిపించుకుని కలిసి ఉండి తిన్నాం, మనం వేరే వాళ్ళతో ఫుడ్ షేర్ కూడా చేసుకోవద్దు అంటే ఎట్లా అనేది ఆమె పాయింట్తో ఏడుస్తుంది. అప్పుడు అభయనవే నమ్మకి ధైర్యం చెప్తూ ఇది టాస్క్, నేను నువ్వే అన్నావు కదా సీతకి నైనికకి టాస్క్ ఏంటో అర్థం కావట్లేదని. సో నీకు అన్ని టాస్క్ల గురించి నీకు అన్నీ తెలిసిందా అని ఏదన్నీ కూడా అర్థం కాకపోతే ఎట్లా. సో లైట్ తీసుకో, ఏం కాదు, వాళ్ళు కూడా బిగ్ బాస్ ఫుడ్ ఇస్తారులే అన్నట్టుగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే
సరే నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఇచ్చిన సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటబ్బా అంటే కనిపెట్టు కనిపెట్టు పరిగెత్తు కనిపెట్టు పరిగెత్తు అనే టాస్క్ ఇచ్చిందనమాట. సో ఈ టాస్క్లు ఏంటంటే బిగ్ బాస్ గారు ఒక ఐటెంని ప్రొనౌన్స్ చేస్తారు, పేరు చెప్తారు. సో వీళ్ళు ఏం చేయాలంటే వెంటనే యాక్షన్ రూమ్లోకి పరిగెత్తుకెళ్ళి అంటే ఈ రెండు టీమ్స్ ఎవరైతే ఇప్పుడు గెలిచిన టీం కాకుండా మిగతా రెండు టీమ్స్ ఏవైతే అంటే మన నిఖిల్ గారి టీము దాంతో నైనిక టీం ఈ రెండు టీంలకి ఒక్కొక్క మెంబరు వచ్చి నిలబడతారు. సో వాళ్ళకి బిగ్ బాస్ గారు ఆదేశం అంటే ఒక పేరు చెప్తారు, పేరు చెప్పగానే వీళ్ళు వెంటనే యాక్షన్ రూమ్లోకి పరిగెత్తుకెళ్ళి యాక్షన్ రూమ్లో ఉన్న ఐటెం తీసుకురావడము లేదంటే ఆయన చెప్పిన పని ఏదైతుందో అది ఐటెం తీసుకొచ్చి హాల్లో ఉన్నటువంటి లివింగ్ రూమ్లో పెట్టాలి. ఇన్ టైంకి పెట్టాలి, చెప్పిన సేమ్ ఐటెం పట్టుకురాలి. ఇది టాస్క్. కట్ చేస్తే సంచలక లెక్కలు ఆల్రెడీ విన్నర్ అయినటువంటి యష్మి టీం విన్నర్ అయింది కాబట్టి ఆ యష్మిని సంచలకులకు పెట్టడం జరిగింది. సో నిఖిల్ యాక్చువల్లీ నిఖిల్ ఈ వర్షం ప్లే అనమాట. నిఖిల్ ఆడదాం అనుకుంటు కాకపోతే ఎంత నాగమణికొండ వచ్చేసి నేను ఆడతా, నేను నామినేషన్లో ఉన్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రస్ట్ ఆన్ యూ, సో నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నాకు నేనే ఆడుకుంటా, నేను ఆడతా అని చెప్పేసి ఆయన అంటాడు. చాలా సేపు డిస్కషన్ అయితే ఆ తర్వాత పంటలు వేసుకుంటారు. అదేంటి రాక్ పేపర్ సీజర్ అనేసి ఏదో పంటలు వేసుకొని మొత్తంగా నిఖిల్ మరి నాగమణికంట గెలిచి సరే నేనే ఆడతా అంటే సరే అని నాగమణికంట వస్తుంది. నాగమణికంట సీత ఇద్దరు ఆటకు రెడీ అయ్యారు. అయితే అంతకంటే ఆట స్టార్ట్ కాకుండా ఒక చిన్న డౌట్ కూడా అడుగుతుంది ఎవరు సీతకి. అదేంటంటే ఇప్పుడు ఆడ వెయింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దగ్గరగా ఉంటుంది, ఆ కొలతలు దగ్గరగా ఉన్న కూడా ఓకేనా అంటే ఓకే అని ఆమె చెప్తుంది. దగ్గర పరిగణలోకి తీసుకుంటారంటే తీసుకుంటాను అంటది ఎవరు యష్మి. కట్ చేస్తే ఇప్పుడు అది ప్రాబ్లం అయి కూర్చుంటుంది. తర్వాత ఏమైంది సరే బిగ్ బాస్ ఏం చెప్పి ఫస్ట్ మైదా పిండి అని చెప్పడం జరిగింది. సో మైదా పిండి వచ్చేసి నాగమణికంట తీసుకొచ్చిండు. ఈమె కూడా పిండి పట్టుకొచ్చింది ఎవరు సీత. కాకపోతే తీరా తీసుకొచ్చాడు పెట్టేసరికి అది జారి కింద పడిపోయింది. బట్ స్టిల్ అది మైదా పిండి కాదంట. సో నెక్స్ట్ వచ్చి చెప్పిన ఆప్షన్ శనగపప్పు చెప్పిండు. శనగపప్పు ఎగ్జాక్ట్గా సీత కరెక్ట్ తీసుకొస్తుంది. సో థర్డ్ది వచ్చేసి 250 గ్రాముల మరమరాలు అంటే మన పేలాలు. కట్ చేస్తే ఇద్దరు లోపలికి వెళ్తారు పరిగెత్తుకుంటూ, మధ్యలో కొంచెం ఫిజికల్ అవుతారు, 2 సార్లు ఫిజికల్ అవుతారు. బాగానే ఆడింది ఆమె సీత. పాపం పొట్టి పిల్లని గట్టి పిల్ల మంచిగా ఆడి. సరే లోపలికి వెళ్తారు, మరమలు వాళ్ళు ఇద్దరు కవర్లలో ఎత్తుకొని వచ్చిన తర్వాత చూస్తే లెక్క పెడితే ఏమైతే మనకంటేమో 290 గ్రాములు వస్తుంది, 250 కావాలి మనకి, 290 వస్తుంది. అదే సీత 370 గ్రాములు వస్తుంది అటు ఇటుగా. సో దగ్గరగా ఉన్నది ఎవరు దెబ్బ అంటే కొంచెం అటు ఇటు దగ్గర ఉన్నదంటే నాగమణికంటది. అయితే అప్పుడు ఆయన నాకు పాయింట్ ఇవ్వ అని అడిగితే ఏమేముంటుంది, ఎవరిది కరెక్ట్గా లేదు, నేను ఎవరికి పాయింట్ ఇవ్వ 0 అని చెప్పేసి యష్మి అంటుంది. అదేంటి అట్లా ఇందాక నువ్వు అన్నావు క్లోజ్గా ఉన్న వాళ్ళు కన్సిడర్ చేస్తా అని చెప్పావు కదా, మరి ఇక్కడ కన్సిడర్ చేయంటే లేదు ఎవరిది నాకు లేదు, సంచలక డిజైన్ ఫైనల్, ఇది ఎవరిది కరెక్ట్గా లేదు, నేను ఎవరిది కన్సిడర్ చేయను అనేసి సంచలక ఆమె చెప్తుంది. అయితే నేను వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున సార్తో మాట్లాడుకుంటా అని నాగమణికి అంటాడు. సార్ మాట్లాడుకో, అది బిగ్ బాస్ని అడుగు, ఆ నిర్ణయం నాదేం తెలుసు, బిగ్ బాస్ పెట్టిన రూలే కదా, సో నాకే సంబంధం లేదని చెప్పేసి బిగ్ బాస్ని అడుక్కును అని చెప్పేసి ఆమె అంటుంది అనమాట ఎవరు యష్మి. సరే నెక్స్ట్ అంటే నెయ్యి అంటే సీత కరెక్ట్గా పట్టుకొస్తుంది. ఆ తర్వాత టమాటా బాస్కెట్లో ఉన్నటువంటి యాపిల్ అంట, ఇది చూడు ఎంత పెద్ద టేస్ట్. వెంటనే అది వచ్చేసి నాగమణికంట పట్టుకొస్తాడు. ఫైనల్గా మిర్చి బజ్జీ చేసే ఐటమ్స్ అంటే అది సీత ఇన్ని ఐటమ్స్ కరెక్ట్గా తీసుకొస్తుంది. నాగమణికంట ఒక ఐటెము ఎక్కువ తీసుకొస్తాడు, అది కార్న్ఫ్లవర్ పౌడర్ ఏదో తీసుకొస్తాడు, అది సెట్గా అని చెప్పేసి మొత్తంగా సీతని వినర్ ప్రకటిస్తారు. మొత్తం ఫైనల్ స్కోర్ చెప్పమా అని బిగ్ బాస్ యష్మిని అడిగినప్పుడు 3-2 అవుతుంది ఫైనల్ స్కోర్. సో నాగమణికంట అంటాడు నేను ఒప్పుకోను, ఎందుకంటే నా పాయింట్ ఇప్పుడు ఇందాకటి ఆ పాయింట్ ఏదైతుందో అదే పేరల పాయింట్ ఏదైతే మరమరాల పాయింట్ అది కన్సిడర్ చేయాలి 290 గ్రామ్స్ కాబట్టి నేను ఒప్పుకోను ఆయన అంటాడు. నువ్వు బిగ్ బాస్తో మాట్లాడుకో, నాకు సంబంధం లేదు, నేను సంచలక డిజైన్స్ ఫైనల్ అని ఈమె చెప్తుంది గట్టిగా. అట్లా ఫైనల్గా అక్కడికి అయిపోయింది. బిగ్ బాస్ విన్నర్ని ప్రకటించి అంటే ఇక విన్నర్ వీళ్ళని నైనిక టీంని చెప్పేశారు. ఫైనల్గా అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత అసలు నేను ఇందాక చెప్పానే నాకు బాగా ఎపిసోడ్ నచ్చిందని, అది ఆ నచ్చిన పాయింట్స్ ఇక్కడ స్ట్రైక్ అయితే అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు 105 రోజులు కలిసి చేసే ప్రయాణం. ఇందులో ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎదుటోని మీద గెలవాలనుకుంటారు తప్ప ఎదుటోని కొట్టేయో బాధ పెట్టో కాదు కదా. గెలవడం అంటే విన్ అయ్యి కప్పు గెలవడం వాడిని ఎదుటోని బాధ పెట్టడం, హింసించడం, గెలవడం క్రియాలిటీ కాదు. కాబట్టి అందరూ ఇంకోటి కలిసి ఒక దగ్గర ఒకరితో ఒకరు తినిపించుకొని ఒకరి కోసం ఒకరు వండి చేసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆ బిగ్ బాస్ హౌస్లో ఎంత చాలా పని ఉంటుంది, అంత పెద్ద హౌస్ని క్లీన్గా పెట్టుకోవాలి, బాత్రూమ్స్ అట్లా ఏదైనా చాలా పనులు ఉంటాయి. అన్ని పనుల మధ్యలో నువ్వు ఫుడ్ తినకుండా ఉండరు. అట్లాంటి ఫుడ్ నీకు ఏమన్నా ఎంత బాధ అనిపిస్తుంది ఒక టీం మొత్తానికి ఫుడ్ రాలేదన్నప్పుడు. సో గెలిచిన టీం ఓకే, మరి ఓడిపోయిన ఇద్దరి పరిస్థితి ఏంటి, అది కదా పాయింట్. సో ఇక్కడ ఏమైందంటే సీత అంటుంటుంది, గెలిచిన సీత మాట్లాడుతూ చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఫుడ్ కోసం కొట్టుకోవడం, ఇట్స్ ఏ రిక్వెస్ట్ బిగ్ బాస్, మీ ఫుడ్ మీరు లోపల పెట్టేసుకోండి, కానీ మేము గెలిచిన ఫుడ్ ఉంది కదా దాంట్లో మేము మాకు షేర్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని ఏడుస్తూ చెప్తుంది పాపం. అప్పుడు అది సీత పాయింట్ ఆఫ్ వ్యూ కదా. యష్మి ఇందాక సంచలక వ్యవహరించినటువంటి యష్మి ఉంది మన టీం క్లాన్ హెడ్ కూడా. అయితే యష్మి మాట్లాడితే ఏమంటుందంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు,
ఏడుస్తూ సైన్యం మీద పడి ఏడుస్తూ చెప్తుంటుంది. ఇక్కడ 2 ఉన్నారు, అక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, అందుకే ఆ డిసిజన్ తీసుకున్నాను అని చెప్పి చెప్తుంది. ఆ నిజంగా ఇట్స్ క్రైయింగ్ అంటే మనకు కూడా పెయిన్ అనిపిస్తుంది, అరే నిజమే కదా పాపం అని ఆ ఫీల్ మనకు కూడా కలుగుతుంది. అదే సేమ్ మళ్ళీ అబ్బాయి నవీన్ బయట మాట్లాడుతూ బిగ్ బాస్తో మాట్లాడుతుంటాడు, మనం అది సూర్య మన ఊరు ఉంటారు, సీతగిరి ఉంటుంది, అంటే మనం ఎవరికి ఇవ్వద్దు అంతే కదా బిగ్ బాస్ రూలు. ఓకే మనం ఎవరికి ఇవ్వద్దు, మనం తిందాం, మనం తిన్న తర్వాత మిగిలినది ఎవరు అంటే మనం తిన్న తర్వాత మిగతాది వాళ్ళు ఉంటుంది, వాళ్ళు తినేస్తారు, మనం ఇవ్వద్దు. ఓకేనా, మన భద్రం పరచుకోకపోతే వాళ్ళు దొంగతనం చేసుకోవచ్చు కదా. సో లెక్క వరకు మనం తింటాం, మనం తిని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తింటారు, తప్పేం ఇందులో. సో మనం కాపాడిపోతే వాళ్ళు తినే ఛాన్స్ ఉంది కదా, వాళ్ళు తింటారు అంతే అని ఆ సెన్స్లో ఆయన కూడా చెప్పాడు. అంటే ఎవరు వాళ్ళ ఇంకా అంత నుంచి వేరే పాయింట్ ఏం లేదు కదా, నువ్వు డైరెక్ట్ వానికి ఇచ్చే అధికారం లేదు. సో కాకుండా వాడిని దొంగతనం చేసే అధికారం ఉంది, అది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో మనమే లూజ్గా ఉందాం, సో మనము తింటాం, వాళ్ళు తింటారు, సో ఇద్దరు సరే సరే అంటే ఆయన లెక్క కరెక్ట్. సరే నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా అనిపించింది ఇంకో పాయింట్ ఏంటంటే వై ఐఎమ్ సో మచ్ హ్యాపీ అంటే నాగమణి కంట వస్తాడు. నాగమణి కంట వచ్చినప్పుడు సేమ్ యష్న నాగమణి కంట ఏడవడం జరుగుతుంది. నాగమంట పడి ఏడ్చినప్పుడు అప్పుడు అంటాడు, నీ సంగతి నాకు తెలుసు, ఎందుకు పరిశాన్ తీసుకుంటున్నావు అంటే అని అంటాడు అనమాట. నీ సంగతి నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు కదా, ఎందుకు పరిశాన్ అవుతుంది దానికోసం, బట్ నా పాయింట్ నేను పెట్టాలి కదా అని ఆయన అంటాడు. ఇప్పుడు నా పాయింట్ అయితే నేను బిగ్ బాస్ చెప్పుకోవాలి కదా అని ఆయన పాయింట్ చెప్తాడు. అప్పుడు యష్ణ అంటారు, అరే ఒకవేళ నీకు ఆ పాయింట్ ఇచ్చుంటే అది టై అయ్యేది, అప్పుడు అంటే టై అయ్యేది బికాజ్ ఎందుకంటే అప్పటికి బజర్ వచ్చేసింది కాబట్టి అందుకే నేను అలా చేయాల్సి వచ్చిందని సెన్స్లో ఆమె చెప్పింది. బట్ ఇక్కడ ఎవరు డిఫెండ్ అవ్వాలి, అందరూ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోసారి మళ్ళీ తర్వాత అభయనవన్ మన ఎవరు ఈయన నిఖిల్ మాట్లాడుతూ కూడా ఒక అంటాడు, నేను కూడా వాళ్ళే గెలవాలని కోరుకున్నాను, ఐఎమ్ హ్యాపీ అనే పదం వాడతాను. మళ్ళీ అది కూడా వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ అదే అయితే మొత్తంగా ఇది మాట్లాడుతారు అదే పాయింట్. అయితే మొత్తంగా ఓడిపోయిన టీం ఏదైతే ఉంది ఇప్పుడు ఆ నిఖిల్ అండ్ నాగమణి కంటే వాళ్ళకి బిగ్ బాస్ ఏం చెప్పినంటే రాగి పౌడర్ ఏదైతే ఉందో రాగి పౌడర్ పంపించి వారం మొత్తం మీరు ఇదే తిని జావురు అని చెప్పి పంపించడం జరిగింది. సరే తర్వాత అభయ్ నవీన్ నిఖిల్ మాట్లాడుతారు, ఇందాక పాయింట్ కంటిన్యూ పాయింట్, అరే ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు, అట్లయితే ఎందుకు విన్ అయిన టీం మీద అంత సాఫ్ట్ కార్నర్తో ఉన్నావు అనేసి అభయ్ నవీన్ నిఖిల్ని అడుగుతుంటాడు. అప్పుడు నిఖిల్ చెప్తుంటాడు, వాళ్ళే గెలవాలనుకున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటాడు నిఖిల్. నిజంగా అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ అందరూ వాళ్ళు ఓడిపోయి కూడా ఎదుటానికి అన్నం పెట్టాలనుకోరు. ఎందుకంటే మేమిద్దరం తినకపోయినా సరే 6 తినాలనుకోరు, చూసారా, దట్స్ ఫెంటాస్టిక్. అది గ్రేట్ న్యూస్ అంటే మంచి హ్యుమానిటీ. అంటే మనం గెలవడం కోసం అది వేరే విషయం, నార్మల్ గేమ్ గెలవడం కోసం వెనక తర్వాత అబద్ధాలు చెప్పావా, ఫౌల్ గేమ్ ఆడావా, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ పాయింట్ చాలా డిఫరెంట్ పాయింట్ కదా ఫుడ్ కోసం అన్నది. సో ఆ పాయింట్ మంచిగా అనిపించింది. అయితే ప్రేరణ ఎప్పుడు వింత ఐడియాలు తోటి గేమ్ మొత్తం చెడగొడుతుందో ఫన్గా ఏదో కిత్తుగా ట్రై చేద్దాం అనుకున్నాం. అది కొత్తగా అయితే చెత్తగా అయితే అంటే గజిబిజ్ అవుతుంది. మనం ఒక దగ్గర చిన్న అప్పుడు ఒక పేక మెడల్ అంటే కట్టినాం అనుకో, ఒక చిన్న దగ్గర నేను ట్రై చేస్తా జోక్ చేస్తా అని చెప్పి ఒక పీక మనకి ఏమవుతుంది మొత్తం కూలిపోతుంది పేక మీద. అట్లనే ఉంటుంది. ఒక్కసారి ఒక గేమ్లో మనం ఒక చిన్న పుల్ల పెట్టినాం, అదేది RA2 సినిమాలో వాడు జబ్బని దువ్వని తీస్తే వాళ్ళు కథ అనుకొని అందరికి కథలు వీసినట్టు ఆడ చిన్న సెన్సిబుల్ థింగ్స్ కూడా కొన్ని హైలైట్ అవుతుంటాయి కొన్నిసార్లు. అయితే ప్రేరణ ఏమంటుందంటే, ప్రేరణ పృథ్వీరాజ్తో మాట్లాడుతూ మనం కూడా గేమ్ని ఫన్గా చేద్దామా, మనం వాళ్ళ దగ్గర జ్యూస్లు నెయ్యి బటర్ మిల్క్లు ఉన్నాయి, వాళ్ళకి తెలియకుండా కొద్ది మనం దొంగతనం చేద్దామా, ఫన్గా చిలిపి దొంగతనం చేద్దామా అని అంటుంది అనమాట. అప్పుడు దాన్ని చేసిన అంటది, అది షేర్ చేయొద్దన్నారు బిగ్ బాస్ కాబట్టి మనం ఇట్లా చేయొచ్చు, కాకపోతే మనకు అవసరం అనుకో ఐటెము, మనం ఏం చేద్దామంటే షేర్ చేయడానికి లేదు కదా, ఎదురు మనం షేర్ చేయదు, కాకపోతే మన అందరికీ కొంచెంగా తీసుకునే ఛాన్స్ కొంచెంగా తీసుకుంటే వాళ్ళకి నష్టం లేదు మనకు నష్టం లేదు కాబట్టి అట్లా తీసుకుందాం అనేసి మాట్లాడినట్టుంది. సో దాన్ని బట్టి వీళ్ళు దొంగతనం ఫిక్స్ అయ్యారు. ఆ శిల్పి దొంగతనం అనేది ఫుల్ దొంగతనం కూడా కాదు, ఫుల్గా కొట్టేస్తే తెలిసిపోతుంది అనుకుంటారేమో. కొంచెం చికెన్ దొంగతనం చేస్తారు, కొంచెం దొంగతనం చేస్తారు, బటర్ దొంగతనం చేస్తారు, కొంచెం దొంగతనం చేస్తారు, నెయ్యి దొంగతనం చేస్తారు, కొంచెం దొంగతనం చేస్తారు, వాళ్ళు వండుకుని టిఫిన్ కూడా దొంగతనం చేస్తారు, కొంచెం దొంగతనం చేస్తారు. ఇదేంటి కొంచెం ఈ చెలిపి వేషాలు ఏంటో నాకు అర్థం కాలేదు. అయితే సరే ఈ కామెడీ జోక్స్ పక్కన పెడితే నిఖిల్ సోనియాల మధ్య డిస్కషన్. అసలు నార్మల్గా నిఖిల్ మంచి ఆటగాడు, సూపర్ ఆటగాడు, ఫెంటాస్టిక్ ఆట, టాప్ 5 ఉండే ఆటగాడు అనుకున్న సమయంలో ఈ సోనియా ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ అయిందో ఆ గేమ్ మొత్తం జగ వాడి ఈరోజు నాగమణి కంటే కూడా డౌన్ అయిపోయిండు. నాగమణి కంటే స్ట్రాంగ్ ఆడుతుండే, ఈయన అంతే డౌన్ అయిపోయిండే అనిపిస్తుంది. అసలు ప్రాబ్లం నిఖిల్లో ఉందా, సోనియాలో ఉందా, ఇద్దరు కలవడంలో ఉందా, మనలో ఉందా, నాకు ఏం అర్థం కాలేదు. నిఖిల్ తోటి సోనియా ఏమంటుందంటే, ఐ స్టెప్డ్ ఇంటూ రాంగ్ థింగ్గా అనిపిస్తుంది, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అనిపిస్తుంది. ఏంటి లైక్ అవర్ ఫ్రెండ్షిప్ నిఖిల్ అంటే ఇంకా నీ బిహేవియర్ వల్లే కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఆయన అంటది. అప్పుడు ఆయన అంటాడు, నేనేం చేశాను అది నాకు ఇంకా గిల్టీగానే ఉంది, బట్
బట్ నేను నీతో అభయ్తో పృథ్వీతో ఫేక్ చేయాల్సిన అవసరం లేదు, నేను నాలాగే ఉంటాను జెన్యున్గా. సో నా వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని అనిపిస్తే నీకు నచ్చింది నువ్వు చేయి, సో ఐఎమ్ సీరియస్, సో నీకు నచ్చింది నువ్వు చేయి, ఐఎమ్ సీరియస్ అంటే ఆమె థ్యాంక్ యూ అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈమె ఎందుకు ఫోన్ చేసి రోజు కొత్త కంప్లైంట్ ఇస్తుంది? ఆమె పాయింట్ అలా ఏంటంటే చాలా సింపుల్. ఆమె పాయింట్ మాట్లాడుతాను అక్కడ మాట్లాడుతుంది చెప్తా. ఆమె పాయింట్ కూడా చాలా సింపుల్. ఆమె ఏమంటుందంటే పృథ్వీరాజ్తో మాట్లాడుతూ అభయ్తో మాట్లాడుతూ అంటుంది, ఇప్పుడు వాడు గేమ్ ఆడి గెలిచే ఛాన్స్ స్కోప్ ఉన్న దగ్గర వాడు గేమ్ ఆడకపోతే వాడిని ఏమనాలి అని ఆమె పాయింట్. అరే బయట ఆడు ఉన్నదే ఇద్దరు వీళ్ళ టీంలో, ఈడు నిఖిల్ నాగమణి కంటనే. ఆ నిఖిల్ నాగమణి కంట ఇద్దరు వీళ్ళకి నాగమణి కంటేనేమో నేను నామినేషన్ నేను ఆడతా అంటాడు. ఆడు ఎవరు ఆడినా కూడా ఓడిపోవాలి, ఎందుకంటే టెక్నికల్ మానవత దృష్టితో చూసినప్పుడు ఓడిపోవాల్సి వస్తుంది. ఓడిపోయి గేమ్స్ ఎందుకు ఆడమని ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈయన చెప్పినా కూడా ఆయన ఒప్పుకోలేడు. నేను ఆడతా 2 గేమ్లకు ఆయన ముంగడ వెళ్ళిపోయా, ఏం చేస్తాడు, వెళ్ళి కొట్టేది ఉండదు. అట్లా అయింది. దాన్ని కూడా పట్టుకొని ఇది నువ్వు కావాలని తప్పు చేస్తావన్న సెన్స్లో చూడటం సరికాదు. ఆ తర్వాత వచ్చేసి నాకు సోనియా అసలు ఈ ఎపిసోడ్ మొత్తం హైలైట్ అయిందంటే ఒకటి సోనియా యష్మి బాగా ఎక్కువ హైలైట్ అయ్యారు ఈ ఎపిసోడ్లో మోస్ట్లీ. సోనియా వచ్చేసి ఇంకో పాయింట్, సోనియా వచ్చేసి ఏం చేస్తుంటే పృథ్వీరాజ్తో మాట్లాడుతుంది. అంటే బిగ్ బాస్ విన్నర్ కోసం నా ఉద్దేశం, అంటే నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనుకున్నట్టయితే, అంటే నేను అనుకున్న వాటిలో ఒక 100 కాకుండా 50-80% అయినా ఉంటే వాళ్ళు విన్నర్స్ అవుతారు అనుకున్న దాంట్లో చూస్తే నాకు నేనే కనిపిస్తున్నా, అంటే వెంటనే పృథ్వీరాజులు నాకు నేనే అనిపిస్తున్నా అని ఆయన కూడా అంటాడు. సో ఇంకెవరు లేరు. నేను ఇంకోటి ఒక పాయింట్ చెప్పింది, అంటే ఈ క్వాలిటీస్ దగ్గరగా ఉన్న వాళ్ళతోటే నేను ఫ్రెండ్షిప్ చేశాను, లేదా ఆ క్వాలిటీస్ మార్చుకోగలుగుతారు వాళ్ళు, అలా రెడీ అవుతారు అనుకున్న వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. అంటే ఈయన ఫ్రెండ్షిప్ కూడా కేవలం గేమ్ కోసమే, ఇక్కడ నో గేమ్ అంటే నో ఎమోషనల్స్ నథింగ్. అందుకే నిఖిల్ దగ్గరికి వెళ్ళి మనకు అనిపిస్తుంది, నిఖిల్ దగ్గరికి వెళ్ళి నేను నీతో ఉండను, నీ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పింది కూడా అందుకేనేమో అనిపిస్తుంది సమ్టైమ్స్. అంటే ఎమోషనల్ కనెక్ట్ అనేది మొత్తం డ్రామానా అనేది మరి ఆమెకే తెలియాలి. అంతే, అది కరెక్ట్ అయితే కాదు, ఎందుకంటే ఆమె చెప్పిన పాయింటే చెప్తున్నా, నేను ఆమెనే చెప్పుకుంటుంది కదా. నేను ఎవరైతే గెలుస్తారని అనుకునే పాసిబిలిటీ ఉంటుంది వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తాను, లేదా వాళ్ళు గేమ్కి అనుగుణంగా మార్చుకుంటారని వాళ్ళతోటి నేను స్నేహం చేస్తానని చెప్పుకుంటుంది. అట్లాంటి మనుషుల్ని మనం ఏం చేయలేం. కానీ అయితే ఇంకో పాయింట్ ఏంటంటే యష్మి ప్రేరణతోటి కొంచెం ఫుడ్ కొంచెం ఉడకలేదు అంటుంటారు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, అదే దాన్ని ఏదో ఒకటి చేసి ఉడికించి ఏదో ఒకటి మళ్ళీ అదే పడేయకుండా వాడాలని చెప్పేసి అంటుంటుంది. దానికి సోనియా అంటుంటుంది, అంటే వేరే రూమ్లో కూర్చొని ఎందుకు ఫుడ్ దోశలు వేసుకోవచ్చు కదా ఇప్పుడు, అందుకు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అని. దానికి అభినవ్ ఏం చెప్తాడు, ఆమె స్ట్రిక్ట్ కాదు, ఆమెకి తెలియదు, ఆమె తెలియక అలా చేస్తుంది తప్ప స్ట్రిక్ట్ కాదు, క్లారిటీ లేదు, ఆమెకి ఏంటో తెలియదు అని పాయింట్. యష్మికి తెలియదు అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే అటు చపాతీ పిండి అంత ఉంది కదా, అది 3-4 రోజులు మనకు సరిపడా వస్తుంది, సో మనం బిందాసి తినొచ్చు అంటాడు. ఆ చెప్పేదేదో ఆమెకు అర్థమైతే నీ చెప్తే ఇంత కొట్లాట ఉండదు కదా. ఎవరికాడు రూమ్లో కోసం సోల్ కప్పులు చెప్పే బదులు తెలియనివానికి తెలియని, ఇప్పుడు ఆమె పాయింట్ అలా అయింది, నేను టీం లీడర్గా ఉన్నాను, అందరికీ ఫుడ్ రావాలి, వేస్ట్ కావద్దు అని పాయింట్. ఆ తప్పు కాదు, నీ దగ్గర కరెక్ట్ లాజిక్ ఉన్నప్పుడు కరెక్ట్ లాజిక్ పెట్టి అడగాలి తప్ప ఎవరి వారు మనసులో గునుక్కుంటే పాయింట్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ పక్కన నేను తెలుస్తాం మనం. సరే నెక్స్ట్ వచ్చేసి ఈ యష్మి నిఖిల్ మాట్లాడుకుంటారు అనమాట. యష్మి నిఖిల్ మాట్లాడుకుంటారు దేనికోసం అబ్బా అంటే, అరే నాకు నువ్వు ఎందుకు డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పేసి నిఖిల్ని అడుగుతుంది యష్మి. అప్పుడు నిఖిల్ అడుగుతుంది ఎందుకు డల్గా ఉన్నావు, గేమ్ లెక్కలు చూడు కదా అంటే నిఖిల్ అంటుంది, నేను నామినేషన్ నుంచి చాలా డౌన్ అయ్యాను, ఎందుకంటే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను, నా నామినేషన్ నుంచి డల్ అనిపిస్తుంది, మెంటల్గా ఫిక్స్ అయ్యాను, నాకు నా మనసుకి ఏదనిపిస్తే అదే ఆడదాం అనుకుంటున్నా అనేసి అంటాడు అనమాట. అప్పుడు యష్మి అంటుంది, అరే నీ మీద బయట చాలామంది నమ్మకం పెట్టుకున్నారు, సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకు, బాగా ఆడు, కమ్అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పింది అనమాట. అది మంచిగానే అనిపించింది, ఎందుకంటే పక్కన మనం మంచిగా చెప్తున్నాం కదా, చెడు కాదుగా చెప్పేది. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠ నిఖిల్ కొంచెం వీళ్ళిద్దరు కొంచెం జోక్స్ చేస్తారు, అంటే చాలాసార్లు వీళ్ళిద్దరు అంటే మనకు జోక్స్ కొంచెం మిస్ అయ్యాయి అనిపిస్తే నాగమణి కంటే కూడా జోక్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు, దట్స్ గ్రేట్ థింగ్. అయితే నాగమణి కంటే అంటుంటే నిఖిల్ తోటి మనం జ్యూస్ బాటిల్ దుబ్బే దగ్గర ఫుడ్ లేదు కదా, బిగ్ బాస్ ఏం చేసిండు, ఆకులు వెళ్ళమని 2 ఉడికించేంత ఫుడ్ పంపించిండు, ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి అదే కట్ చేసినట్టు దుంపలు లాంటివి పట్టించి వీటిని వండొద్దు, ఉడకబెట్టుకుని మాత్రం తినాలి, లేదా డైరెక్ట్ తినాలని చెప్తే ఇక దాన్ని ఏదో తింటూ నాకు జ్యూస్ తాగాలనిపిస్తుంది, మనం జ్యూస్ దొబ్బేద్దామని నీకు అది ఎవరు నాగమణి కంటే అంటాడు. అరే అయితే నిఖిల్ అంటాడు, సరే నువ్వు ఇవాళ దొంగతనం చేస్తే రేపు నేను చేస్తా అంటాడు, నువ్వు వస్తావా రావా అని నాగమణి కంటే అంటాడు.
నేను రానురా భయ్ నువ్వు అని ఈయన అంటాడు. నువ్వు ఏం చూసి నాకు హెల్ప్ చేయి, వాళ్ళు ఎవరు వస్తారు ఏంటో నువ్వు చూసి నాకు హెల్ప్ చేయంటాడు. నేను రాను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఈ దొంగతనాలు ఈ చిల్లర గొడవలు నేను రానని ఈయన చెప్తాడు. ఈ మధ్య నబిల్ వచ్చేసి వాళ్ళు మా చికెన్ దొంగతనం చేసిర్రు, ఇక ఇప్పటి నుంచి చూడు వాళ్ళ పని ఎట్లా చేస్తున్నావు, అది చేస్తా ఇది చేస్తా, మీరు కూడా అది చేయరు ఇది చేయరు, దొంగతనాలు చేయరు, మీకు నచ్చింది చేయరు అని చెప్పిపోతాడు. చెప్పినాడు మనం కూడా ఏం చేయాలి, వాళ్ళు చెప్పి వాళ్ళు దొంగతనం చేసింటే మనం కూడా దొంగతనం చేయకుండా ఉండాలి. వాళ్ళు చేసి ఈయన కూడా దొంగతనం చేస్తాడు. నబిల్ కూడా పోయి మంచి ప్యాకెట్స్ దొంగతనం చేసి ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి కొన్ని ప్యాకెట్స్ తీసుకొని బాత్రూంలో ఎక్కడ కూడా దాచిపెడుతుంటాడు. ఆ విష్ణుప్రియ కూడా దాచిపెడుతుంటుంది. మన పక్కన నీతులు చెప్పి మనం కూడా మన దొంగతనమే చేస్తాం అనమాట. అంటే మనకు రీజన్ కావాలి. ఫస్ట్ మీరు చేసి కదా ఓకే సార్ మేము చేస్తాం. చికెన్ పీసులు మిస్ అయినాయి అని చెప్పేసి గట్ల అనమాట. చికెన్ పీసులు మిస్ అయిన వాళ్ళు దుబ్బేసి ఉంటారని చెప్పేసి వీళ్ళు కూడా దొంగతనం స్టార్ట్ చేస్తారు. అది అంతే, అలా ఏం లేదు. చిన్న కామెడీకి వాళ్ళు స్టార్ట్ చేస్తే వీళ్ళు అది గేమ్లో ఎన్ని చేయొచ్చులే. కానీ అప్పుడు ఫుడ్ వేస్ట్ చేసి నాశనం చేసుకుంటే తప్ప, కానీ నా దగ్గరికి నీ దగ్గరికి వచ్చి అది వనుకొని యూజ్ అయితే తప్పేముంది అందులో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అభయ్ సోనియా మాట్లాడుకుంటున్న నిఖిల్ కోసం. అదేంటంటే అంటే వాడిని చూస్తే నాకు కోపం వస్తుందని చెప్పేసి సోనియా అంటుంది అభయ్ తోటి. ఎవరిని చూస్తే? నిఖిల్ని చూస్తే. ఎందుకంటే అప్పుడు అభయ్ చెప్తుండు, నువ్వు లూజర్ అని నువ్వు అన్నావంట, నువ్వు లూజర్ అని వాడితో ఉండా అన్న తర్వాత వాడు వచ్చి మళ్ళీ నీతో ఎట్లా మాట్లాడతా మామ అని అన్నాడు నాతోటి. ఈమెనే అని లూజర్ అన్నదంట. సో నువ్వు లూజర్ అన్న తర్వాత వాడు మళ్ళీ నీతో వచ్చి ఎలా మాట్లాడమంటావు మామ ఆమెతో అని చెప్పేసి అన్నాడు. సో దాని క్యాజువల్గా మాట్లాడవచ్చు కదా, నేనే ముఖం చూసుకోవద్దని అన్నానా ఏంటి అని ఆమె అంటుంది అనమాట. ఎవరు? సోనియా అంటుంది. అంటే ఇంకోటి అంటుంది ఆమె, ఇంకో మాట కూడా, ఆయన లూజర్ అంటే అంత ఫీల్ అయ్యాడు కదా, అంత పొటెన్షియల్ ఉండి కూడా ఆపర్చునిటీ వస్తే మరి ఆడకపోతే దాన్ని ఏమంటారు అని ఏమనాలి అని ఇక్కడ ఉన్నది ఎందుకు మనం ఆడతానికి కదా అని సెన్స్లో ఆమె చెప్పింది. సో నీ పాయింట్ కరెక్టే ఉండొచ్చు, ఒప్పుకుంటా 100%. కానీ ఆయన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోలేదు. నిఖిల్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడడం మానేసి ఆల్రెడీ డౌన్లో ఉన్నవని ఇంకా నొక్కి ప్రెజర్మైజ్ చేస్తే పైసా లాభం అయితే లేదు కదా. అది దానికోసం ఇంకా క్లియర్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ చూడాలి. టైం లేదు కాబట్టి నేను ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ నిఖిల్ ఇంకొక చిన్న జోక్ తోటి మొత్తంగా డే ఎండ్ చేస్తున్నాను అనమాట. అరే 2 days అయిందిరా తిని, నాకేమన్నా పెట్టాను రా అని చెప్పేసి నాగమణికంఠ అంటుంటాడు. అరే నా ప్రాణం తింటున్నావు కదరా, 5 kgs తగ్గిన నేను, నా రక్తం తాగుతున్నావు కదరా 2 రోజుల నుంచి అని చెప్పేసి నిఖిల్ అంటాడు. అయ్యా నాకు నీరసం వచ్చేసింది నాకు కొంచెం అదేంటి ఆ పలిపిపోయండి అయ్యా అని చెప్పేసి నాగమణికంఠ పడిపోతాడు. జోక్ అది భలే ఫన్నీగా. ఇది జరిగింది మొత్తంగా ఎపిసోడ్లో. రేపు అయితే క్యాష్ అదే వీళ్ళు మన కోల్పోయిన ప్రైజ్ మనీ సంపాదించడం కోసం గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్లో నిఖిల్ టీం వచ్చేసి ఫస్ట్ టాస్ గెలిచింది 25,000 గెలిచారు. తర్వాత సెకండ్ వచ్చేసి మనకి నైనికా టీం వాళ్ళు గెలిచారు, వాళ్ళకి 50,000 ఏమో వచ్చాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ టాస్క్ వచ్చేసి మళ్ళీ నిఖిల్ టీం వాళ్ళు గెలిచారు. దగ్గర ₹1,00,000 వచ్చేసి మొత్తంగా వచ్చి 1,25,000 ఏమో నిఖిల్ టీం వాళ్ళ దగ్గర అయింది. అండ్ యశ్మి టీం వాళ్ళు ఏం గెలవలేదు. సో చాలా బాగుండబోతుంది రేపు గేమ్స్ అండ్ ఎపిసోడ్స్ కూడా. సో దానికోసం చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పాయింట్ ఎక్కడో మిస్ చేసినట్టున్నాను, ఒక్క నిమిషం ఆగండి. ఇంకో పాయింట్ ఏంటంటే విష్ణుప్రియకి మధ్య చిన్న గొడవ అయింది. ఆ గొడవ కోసం కూడా మాట్లాడదాం. అయితే విష్ణుప్రియకి మన సీతకి మధ్య చిన్న గొడవ అయింది అనమాట. ఆ గొడవ ఏంటబ్బా అంటే ఏమైందో గొడవ మనకి ఎవరికి తెలియదు. కానీ బేసిక్గా విష్ణుప్రియ అంటుంది, నేను కనెక్ట్ అయిన మనిషి ఏదైనా అంటే నేను హట్ అయిపోతాను అని చెప్తుంది. అంటే కనెక్ట్ అయిన మనిషి ఎవరు? ఇక్కడ సీత వచ్చి ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అంటే, నేనే కనెక్ట్ అయిన మనిషి నన్ను ఏదంటే నేను హట్ అయిపోతాను, నేనే ఏదో పాపం చేస్తుంటాను, లేదంటే నేనే ఎవరిని హట్ చేస్తుంటాను, అందుకే నాకు ఇలా అయింది అనేసి అంటుంటుంది అనమాట. అంటుంటే ఏమైంది అంటే నాకు కొంచెం టైం ఇవ్వనేసి అంటే వెళ్ళిపోతుంది. అంటే నాకు కొంచెం ఇక అంటూనే నాకు కొంచెం టైం తర్వాత మాట్లాడతా అని చెప్తే సీత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పక్క నైనిక ఉంటే మళ్ళీ నైనికాకి విష్ణుప్రియకి మధ్య డిస్కషన్లో ఆమె హట్ చేసింది నన్ను. హట్ చేసి కూడా మళ్ళీ దాన్ని అసలు హట్ చేసిన విషయం తనకు నోటీస్ కూడా చేయలేదు. తనకు అసలు నాకు హట్ అయిన విషయం కూడా తనకు అర్థమే కాలేదంటే నాకు అది ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, అది నాకు ఎక్స్ట్రా పెయిన్ అనిపిస్తుంది. తనకు అసలు నన్ను అన్న విషయం కూడా గుర్తుకే లేదు అనేసి విష్ణుప్రియ అంటుంది. అంటే ఆమె ఏదో ఒక మాట అన్నది, ఆ మాటకి హట్ అయింది. ఆ అన్న మాట ఆమెకేంటో ఆమెకు కూడా గుర్తుకు లేదు అన్నట్టు, అసలు సెన్స్ కూడా లేదు. హట్ అయిందంటే దాన్ని సారీ చెప్దామంటే ఆ సెన్స్ ఉంటుంటే ఈ పాయింట్ మీద అన్నదనేసి ఏదో చెప్తుండే. ఇంకో పాయింట్ ఏంటంటే నిఖిల్ నైనిక దగ్గర ఏడుస్తున్నాను అనమాట, పాపం క్రై చేస్తుంది. ఎందుకంటే చాలా డౌన్ అయింది కదా. ఎందుకు డౌన్ అంటే ఇదే పాయింట్ అనమాట. ఐ వాంట్ టు సీ ఏ పర్సన్, నాకు ఒక పర్సన్ చూడాలని ఉంది అని అంటుండే. ఆ పర్సన్ ఎవరైనా మనకు జస్ట్ టు సీ అంటే అప్పుడు ఎమోషనల్గా ఉన్నప్పుడు ఇది ఎమోషనల్ ఫుల్ అని చెప్పేసి నైనిక అంటది. ఎమోషనల్ ఫుల్ కాదు, ఒక ఎంగేజ్ నుంచి ఐ స్టార్టెడ్ కేరింగ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీని చూసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో ఐ లవ్ టేకింగ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. అంటే నాకు ఫ్యామిలీ రెస్పాన్స్ తీసుకోవడం ఇష్టమే.
బట్ ఇప్పుడు ఇక్కడ ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అనే సెన్స్లో మాట్లాడి రైట్ ఇప్పుడు తను ఎవరినో గట్టిగా బలంగా మిస్ అవుతుండు, అందుకని ఇంత డౌన్ అయిపోయింది అనేది ఆయన చెప్పాల్సిన పని. ఇట్స్ అన్ఫేర్ కదా అనేసి ఒక సెన్స్ ఏదో ఒక మాట ఏదండి. అప్పుడు దానికి ఆమె కొంచెం టైం ఇవ్వాలి, అంత సెట్ అవుతుంది అని అంటుంది. తర్వాత తినంటాడు నిఖిల్, ఇక్కడ ఈ బిగ్ బాస్ అసలు ఎమోషన్ చూపించినా ప్రాబ్లమే, చూపించకపోయినా ప్రాబ్లమే, చూపిస్తేనేమో యాటిట్యూడ్ అంటారు అని ఇట్లా ఉంటే కదా అనేసి అనుకుంటుంటారు అనమాట. అది మనం ఏం చేయలేంలే కానీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అంతే ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. మనం నాగమణి కట్టని చూస్తాం, ఎమోషనల్గా ఉన్నాడని చెప్పి తిట్టాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే మాట నువ్వు మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తే మళ్ళీ అలాగే చూస్తారని ఒక ఫీలింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఒకే సీన్ మళ్ళీ రెండోసారి రిపీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అరే జనాలకి ఇట్లా చూస్తారు కాబట్టి కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుందని ట్రై చేస్తుంది, బట్ అవ్వట్లేదు, సెట్ అవుతుంది. సరే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మరో పెడితే మళ్ళీ కలుసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.